నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తుందని వెల్లడి. ఆకువీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే 95 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయన్న RRR. వచ్చే వారం నుంచి ముహూర్తంలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు పక్కదారి పట్టించారన్న వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. పొంతన లేని మాటలతో అమరావతి సాధ్యం కాదని స్పష్టం. రాజేంద్రనగర్ లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవనానికి శంకుస్థాపన. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తమిళనాడు బోట్లు తిరగడంపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఏపీ తీర ప్రాంతంలోని బంగాళాఖాతంలోకి ఆ రాష్ట్ర బోట్లు అక్రమంగా చొరబడి చేపల వేట చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపినట్లు మంత్రి వెల్లడించారు. మన రాష్ట్ర మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు కొల్లగొడుతున్నారని, అందుకే ఆధునిక స్పీడ్ బోట్ల సహాయంతో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పడవలు స్పీడ్ బోట్స్ వచ్చి ఆంధ్ర రాష్ట్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా వరకు మత్స్యకారులకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ తీసుకుని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని బోట్స్ అవసరమైతే అన్ని బోట్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ బోట్లని కంట్రోల్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బోట్స్ అన్నీ కూడా దాదాపు 500 హార్స్ పవర్ నుంచి 650 హార్స్ పవర్స్ వరకు ఉండడం వల్ల అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవడం వల్ల ఇక్కడ మన వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు. అందుకోసం దీని మీద దాదాపు 1 రోజుల నుంచి మేము అందరితో మాట్లాడటం జరుగుతుంది. ఎలా వీటిని కంట్రోల్ చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరి కలెక్టర్ గారు అలాగే ఐజీ గారు కూడా వచ్చారు. మెరైన్ పోలీస్కి సంబంధించి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్, అట్లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు, అలాగే వేదా రవిచంద్ర గారు ఈరోజు కూడా డిస్కస్ చేశాం. ఇప్పటికీ ఆల్రెడీ 3 బోట్లు గస్తీ తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో మరొక బోటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 2 బోట్లను కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి బోట్లను కూడా చేసి పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే రేపు ఏప్రిల్ 15th నుంచి మళ్ళీ బ్యాన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ జూన్ 15కి మళ్ళీ బోట్లు వెళ్ళే సమయానికి ఒక 4 బోట్లని 650 హార్స్ పవర్ బోట్స్ని ఏర్పాటు చేసి లాంగ్ లైనర్స్ కేవలం గస్తీ చూడటానికి మాత్రమే 650 హార్స్ పవర్ మోటార్లతో ఇంజన్తో ఉన్నటువంటి బోట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ నుంచి కూడా వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ దాదాపు ఒక 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి వాటికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా మళ్ళీ మెరైన్ పోలీస్ నుంచి ప్రజెంట్ ఏవైతే బోట్లు ఉన్నాయో గతంలో 2007 నుంచి 2017 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటెనెన్స్ చేశారు బోట్లు ఇచ్చి. ఆ రోజున దాదాపు 18 బోట్లు ఇచ్చారు. అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ లేక అవన్నీ కూడా మూల పడిపోయినాయి. ఇప్పుడు అవి రిపేర్ చేయడానికి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఫైనాన్స్ కూడా ప్రపోజల్ పంపించారు. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 3 బోట్లు దగ్గర 1,50,00,000 అవుతుంది. దానికి రిపేర్లకి ఎలా చేయొచ్చు అని చూస్తున్నారు. ఇవి కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా స్పీడ్ బోట్స్ కూడా ఎంత మ్యాక్సిమం చూసుకున్నా వెయిట్ ఎక్కువ, అంత ఐరన్తో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం 20 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాయి. ఇప్పుడు అధునాతనమైనటువంటి మెరైన్ బోట్స్ని తీసుకొచ్చి 40 to 50 కిలోమీటర్స్ స్పీడ్కి వెళ్తాయి కాబట్టి పర్మనెంట్గా అవి కూడా ఏర్పాటు చేయడానికి దానికి క్రూ కానీ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఐజీ గారు ఉదయం నుంచి అన్ని తీర ప్రాంతాల్లో కూడా అలాగే జువల్దిన్ పోర్ట్లో కూడా చూసి రావడం జరిగింది. ఇది శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద
50 బోట్లు ఇచ్చారు. దగ్గర 1,20,00,000 ఖరీదు చేసే బోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే దాంట్లో 40% సబ్సిడీ, 60% మహిళలకి, ఎస్సీలకి ఇచ్చారు. దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ బోట్లు కూడా లాంగ్ లైనర్స్ను కూడా సొసైటీస్కి ఇవ్వడమా, లేకపోతే ఇండివిజువల్గా ఫిషర్మెన్ వస్తే వాళ్ళకి ఇవ్వడమా. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెద్దపేటలో రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమిరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రామాలయం నిర్మాణం కోసం భక్తుల నుంచి 95 లక్షలు వచ్చాయని అన్నారు. ఆలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం ఏర్పాటుకు భక్తులు స్వయంగా ముందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే వారం నుంచి ముహూర్తంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరో 9 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. గుడి కట్టడం ఒక ఎత్తు, గుడి కట్టిన తర్వాత శాశ్వతంగా ధూపదీప నైవేద్యాలు వీటికి మెయింటెనెన్స్ చేయటం ఒక ఎత్తు. పూర్వం రోజుల్లో అంటే రాజులు కావచ్చు, లేకపోతే ఊర్లో దాతలు దేవాలయాలు నిర్మించినప్పుడు కొన్ని ఎకరాలు కూడా దానం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంతో ఆ దేవాలయాలు నడిచేలా ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంతంత భూమి ఇవ్వటం అది సాధ్యమయ్యే పని కాదు కనుక వచ్చే వడ్డీతో ఒక పూజారి అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలన్నా నిత్య నైవేద్యం, ధూపదీప నైవేద్యాలకి అవసరమయ్యే అమౌంట్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసి ఆ నిధులతో ఆ వచ్చే వడ్డీతో నెల నెల వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా నడిచే విధంగా కూడా చాలామంది సూచనలు చేశారు. రేపు ప్రారంభం అయిన తర్వాత ఇంకా చాలామంది భక్తులు కూడా మేము ఐటమ్ వైజ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ దేవాలయ నిర్మాణానికి ధనం అనేది అసలు సమస్య కాదు. నేను నా స్నేహితులు చాలు ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఆలయం నిర్మించడానికి. కానీ ప్రజలు ఉండాలి. 100 రూపాయలు, 200 రూపాయలు చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ ప్రజల వద్ద నుంచి వచ్చి ఇది ప్రజల గుడి, ప్రజలు నిర్మించుకునే రామ మందిరం ఇది. సో కాబట్టి ప్రజల కొరకు ప్రజలే నిర్మించుకున్న ఈ మందిరం, ఈ రామ మందిరం, ఈ రామాలయం వారి కంట్రిబ్యూషనే ఎక్కువ ఉండాలనే తలంపుతో ఈ రకంగా ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని ఇంతకు మించి డొనేషన్ వద్దు అనే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని మేము ప్రజలకి వినతి ఇవ్వటం జరిగింది. ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. రేపు మాణిక్యాలరావు గారు ఆకువీడు కెనరా బ్యాంక్ వారికి అఫిడవిట్ ఇచ్చి ప్రస్తుతానికి మేము ఈ అకౌంట్ ఇక్కడతో డొనేషన్ల స్వీకరణ ఆపుతున్నామని చెప్పి రేపు చెప్పడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ చేయాలి. సో రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం నుంచి ఫర్దర్ విరాళాలు స్వీకరించవలసిన అవసరం కూడా ఉండదు. ఏదైనా అవసరమైనా ఇండివిజువల్గా భక్తులు ముందుకు వస్తున్నారు కనుక రేపు ఖర్చు పెరిగినప్పటికీ కూడా మరలా విరాళాల అవసరం లేకుండా ఒకరిద్దరు నా స్నేహితులు ఆబ్లిక్ భక్తులు, ఎందుకంటే నా స్నేహితుడు అయినంత మాత్రాన భగవంతుని మీద భక్తి లేకపోతే నేను అడగలేను, వారు ఇవ్వలేరు. సో కాబట్టి భక్తుల సహకారంతో ఇక ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినప్పటికీ కూడా భక్తుల సహకారంతో అది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ ఫండ్ రైజింగ్, ప్రజల వద్ద నుంచి ఫండ్ రైజింగ్ రేపు సాయంత్రంతో పూర్తవుతుంది. సుమారు ₹1,00,00,000 ఏదన్నా ఒక 50,000, 40,000 ఒకవేళ తక్కువైనప్పటికీ కూడా అది కంప్లీట్ చేసి ₹1,00,00,000 నిధితో ఈ రామాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. పండితులతో మాట్లాడుతున్నాం. త్వరలో మే 3వ తారీఖు కూడా ఒక ముహూర్తం ఉంది అని చెప్పి వేణుగోపాలరాజు గారు కొంతమంది ఆగమ శాస్త్ర నిపుణులతో పండితులతో మాట్లాడటం జరిగింది. అన్నీ అనుకూలిస్తే ఆ తారీఖు, లేదంటే ఎందుకంటే రామాలయం అంటే కష్టాలు ఉంటాయి. అయోధ్య రామాలయం నిర్మించడానికి ఓకే, దానికి శతాబ్దాలు పట్టింది అనుకోండి. ఇది ఇటువంటి బాలారిష్టాలు ఉండే అవకాశమే లేదు. ఏదైనా చిన్న చిన్న చికాకులు లాంటివి నీలి కుమారులు ఏదైనా వృధా ప్రయత్నాలు చేసినప్పటికీ
అమరావతి నిర్మాణానికి 100 ఏళ్లు పడుతుందని ఢిల్లీలోని ట్రిబ్యునల్కు నివేదిక ఇచ్చి ఇక్కడ మాత్రం 2028-29 కల్లా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ తూమటి మాధవరావు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్లో గౌరవించకుండా కౌన్సిల్ను పక్కదారి పట్టిస్తూ తీర్మానాలను నేరుగా పంపిస్తుందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో జరిగే భూ కుంభకోణాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే కౌన్సిల్లో చర్చకు రాకుండా ప్రభుత్వం తప్పించుకుంటుందని ఆరోపించారు. అదే కౌన్సిల్కి వచ్చినా కూడా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదని చెప్పి నేను యాజ్ ఎమ్మెల్సీగా నేను చెప్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిల్లుని మేము సహకరించడం జరిగింది. కానీ ఏది వచ్చినా సరే దాని మీద డిస్కషన్ మేము అడుగుతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ బిల్లు వచ్చినా ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తుంది అసెంబ్లీ అని చెప్పేది, కౌన్సిల్ అని చెప్పి తెలియాలని ఏ సంబంధించి రైతులకు సంబంధించి కానీ ఏ సమస్య సంబంధించి కానీ బిల్స్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ బిల్లు వచ్చినా సరే మేము దాని మీద డిస్కషన్ చేయడం, దాంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించడం, మీ పొరపాట్లు ఎత్తి చూపించడం, వాటిని సరిచేసిన తర్వాత మళ్ళీ బిల్స్ పాస్ చేయడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి మేము ఏ ఒక్క బిల్లు కూడా మీకు వ్యతిరేకంగా చేయకపోయినా, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాస్ చేసినా కూడా మీరు ఈరోజు ఈ తీర్మానాన్ని కౌన్సిల్ తీసుకురాకుండా మీరు ఈరోజు పక్కదారి పట్టించుకొని కౌన్సిల్ని పక్కగా జరిపేసి వెళ్ళిపోయారంటే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ మాత్రం గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు. ఎందుకంటే మీరు ఇదే అమరావతి, ఇదే 3 రాజధానులు చేయాలనుకుని బిల్లు పెట్టినప్పుడు ఇదే కౌన్సిల్లో మీరు అధికారం లేకపోయినా మీరు అందరూ వచ్చి గ్యాలరీలో కూర్చొని మీరు ఆ రోజు అక్కడ గొడవ చేసి ఆ బిల్లును ఆపుకున్న సంగతి ఇదే కౌన్సిల్ ఆ రోజు ఆ బిల్లును కాపాడింది. మీ అమరావతి కోర్టుల కేసులకి మీ సపోర్ట్ దొరికిందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా మీకు అవసరమైనప్పుడు ఏమో అపోజిషన్ ఉన్నా సరే కౌన్సిల్ కావాలి. ఈరోజు అధికారంలోకి వస్తే కౌన్సిల్ అగౌరవపరిచే విధంగా, రాజ్యాంగ వ్యవస్థను దిగజార్చే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ మండలి ఏదైతే మీరు తీసుకొచ్చారో మేము క్లియర్గా చెప్తున్నాం. మీరు రాజధాని విషయంలో ఈ భూములు రైతులకి ప్లాట్లు కేటాయించే విషయం కావచ్చు, కాంట్రాక్టర్ల విషయం కావచ్చు, మీరు ఏదైతే అక్కడ ట్రిబ్యునల్లో ఢిల్లీలో మీరు సిఆర్డీఏ సబ్మిట్ చేసింది, అక్కడేమో ఢిల్లీలో ఇది 100 సంవత్సరాలు పట్టుద్ది నిర్మాణం అని చెప్పని మీరే అక్కడ నివేదిక ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడికి వస్తే 28-29 కల్లా మేము కంప్లీట్ అయిపోద్దని ఇక్కడ చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ రకంగా కాంట్రాక్టర్లో జరిగే దోపిడీ, నిర్మాణాల్లో జరిగే దోపిడీ, ఇదే కాకుండా ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు అన్ని రాష్ట్రాల్లో, దేశంలో, పార్లమెంట్లో, అసెంబ్లీలకు ఎంత అవుతా ఉన్నాయి, మీరు ఎంత ఖర్చు పెడుతున్నారని చెప్పని ఈ రాజధాని ప్రాంతంలో ఏదైతే మీరు చెప్పే ఈ సిఆర్డీఏ అమరావతి ప్రాంతంలో జరిగే భూ కుంభకోణాలు, ఈ కాంట్రాక్ట్ కుంభకోణాలు, మీరు చేసే అవినీతి మొత్తం బయటకు వస్తాయని చెప్పి భయపడి కౌన్సిల్లో డిస్కషన్కి వస్తే ఇవన్నీ ప్రజలకు తెలుస్తాయి అని చెప్పి భయపడి మీరు కౌన్సిల్లోకి దీన్ని తీసుకురాకుండా డైరెక్ట్గా మీరు పార్లమెంట్కి పంపించిన, అసెంబ్లీ నుంచి పంపించిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, సరే మీరు అసెంబ్లీ సరిపోద్ది అనుకున్నప్పుడు మరి లోక్సభ ఒక దాంట్లో పెట్టుకొని చేసుకొని వస్తే పోయేది కదా, మరి రాజ్యసభకి ఎందుకు పంపించారని చెప్పి అడుగుతా ఉన్నా. అక్కడేమో బిల్లు అంటారు, ఇక్కడికి వచ్చేయాలి కానీ తీర్మానం అంటారు. ఏది మీరు మాట్లాడినా రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని వ్యవస్థల్ని, అన్ని సంస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఏదైనా ఉంది. గతంలో ప్రభుత్వాలను అయ్యే చేసినాయి, కానీ ఈరోజు ప్రతిపక్షాలను గౌరవించే పరిస్థితి లేదు, రాజ్యాంగ వ్యవస్థను గౌరవించే పరిస్థితి లేకుండా దుర్మార్గంగా ఈరోజు మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. మేము మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మొత్తం ఈరోజు బంద్ అయిపోయి రాష్ట్రంలో పేదోడికి వైద్యం దొరికే పరిస్థితి లేదు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టడానికి మీ దగ్గర సంవత్సరానికి 1000 నుంచి 2000 కోట్ల రూపాయలు కూడా లేవు. అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరలు ఇచ్చేదానికి మీ దగ్గర లేవు, ధాన్యం కొనడానికి మీ దగ్గర డబ్బులు లేవు, పొగాకు కొనడానికి డబ్బులు లేవు, ఏ రకంగా చూసినా విత్తనాలకు డబ్బులు లేవు, ఎరువులు డబ్బులు లేవు. పూర్తిగా వ్యవసాయాన్ని, విద్యని, వైద్యాన్ని మొత్తం నిర్వీర్యం చేసి ఈరోజు 150,000 మంది పిల్లలు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఈ సంవత్సరం నివేదికలు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే ఇవన్నీ పక్కన పెట్టి దీనికి దేనికి డబ్బులు లేవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.